హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్పార్క్ యూట్యూబ్ ఛానల్. జీడిపి వృద్ధి 6.9. ఈ ఏడాది మన జీడిపి వృద్ధి అంచనాలు పెంచిన మొదటి ఇంటర్నేషనల్ రేటింగ్ ఏజెన్సీ ఇదే. ఏడీబీఐ, ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ అంచనాల కంటే ఎక్కువ జిఎస్టీ తగ్గింపుతో వినియోగానికి బూస్ట్. 2025-26కు ఇతర సంస్థలు చేసిన జీడిపి అంచనా. ఆర్థిక శాఖ మంత్రి 6.3, 6.8. ఆర్బీఐ, ఏడీబీ, S&P 6.5, మూడీస్ 6.3, ఐఎంఎఫ్ 6.4, వరల్డ్ బ్యాంక్ 6.3. 2025-26కి నేపాల్లో కర్ఫ్యూ, దేశవ్యాప్తంగా ఆంక్షలు విధించిన సైన్యం. జనరేషన్ జెడ్ యువత తిరుగుబాటుతో 2 రోజుల పాటు అట్టుడికిన నేపాల్ ఆర్మీ తన కంట్రోల్లోకి తీసుకుంది. దేశంలో శాంతి భద్రతల పరిరక్షణ బాధ్యతలను మంగళవారం రాత్రి తన చేతిలోకి తీసుకున్న సుశీల ఆర్కి బుధవారం దేశమంతటా ఆంక్షలు విధించడంతో పాటు నైట్ కర్ఫ్యూను ప్రకటించింది. నిరసనల పేరుతో రోడ్ల మీదకి వచ్చిన లూటీలు, హింసకు పాల్పడినా ఉపేక్షించబోమని, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. స్వచ్ఛవాయు సర్వేక్షణ్ అవార్డ్స్. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ స్వచ్ఛవాయు సర్వేక్షణ్ 2025 అవార్డులను ప్రకటించింది. ఈ సర్వే నగరాల్లోని వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి తీసుకున్న చర్యలను బట్టి వాటికి ర్యాంకులను ఇస్తుంది. ఈ సర్వే ప్రాథమికంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ స్వచ్ఛవాయు కార్యక్రమం అమలును అంచనా వేస్తుంది. పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ స్వేచ్ఛా వాయువుల దినోత్సవం అంటే సెప్టెంబర్ 7న అవార్డులు ప్రకటించింది. మొదటి స్థానం ఇండోర్, మధ్యప్రదేశ్. రెండో స్థానం జబల్పూర్, మధ్యప్రదేశ్. మూడో స్థానం ఆగ్రా, ఉత్తరప్రదేశ్. హైదరాబాద్ నగరం 22వ స్థానంలో నిలిచింది. 3 లక్షల లోపు జనాభా గల పట్టణాలు ఈ విభాగంలో ఉన్నాయి. తెలంగాణలోని నల్గొండ 13వ ర్యాంకు, సంగారెడ్డి 17వ ర్యాంకు. ఫ్రాన్స్లో ఆందోళనలు. ఫ్రాన్స్ ఆందోళనలతో అట్టుడుకుతున్నది. దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్ నియమించిన కొత్త ప్రధాని సెబాస్టియన్ లెకోర్నును వ్యతిరేకిస్తూ యువత రోడ్డెక్కింది. బ్లాక్ ఎవ్రీథింగ్ ఉద్యమాన్ని తీవ్రం చేసింది. దేశ రాజధాని పారిస్ సహా ఇతర పట్టణాల్లో బుధవారం నిరసనలు చేపట్టింది. ఎక్కడికక్కడ రోడ్లను బ్లాక్ చేసి చెత్తను పారబోసింది. వాహనాలకు నిప్పు పెట్టింది. దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం కావడంతో వాటిని అడ్డుకునేందుకు ప్రభుత్వం ఏకంగా 80,000 మంది పోలీసులను మోహరించింది. ఆందోళనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించింది. ఇప్పటికే దాదాపు 250 మంది నిరసనకారులను అరెస్టు చేసింది. బుధవారం ఉదయం నుంచే పారిస్లో జనం ఆందోళనలు చేపట్టారు. దేశంలో సంక్షోభం. ఫ్రాన్స్లో రాజకీయ, ఆర్థిక సంక్షోభం నెలకొన్నది. మాక్రాన్ పార్టీకి మెజారిటీ లేకపోవడంతో ప్రపంచ కుబేరుడు ఎలిసన్, ఒరాకిల్ ఫౌండర్, సీఈఓ లారీ ఎలిసన్ తొలిసారిగా ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. గత 2 ఏళ్లుగా ఈ స్పాట్లో కొనసాగుతున్న ఎలన్ మస్క్ను వెనక్కి నెట్టారు. ఒరాకిల్ రిజల్ట్స్ అంచనా మించడంతో కంపెనీ షేర్లు ఒక్కరోజు 41% లాభపడ్డాయి. ఆయన సంపద ఒక్కరోజులోనే $101 బిలియన్ చేరింది. 8.9 లక్షల కోట్లు పెరిగింది. బ్లూంబర్గ్ బిలియనియర్ ఇండెక్స్ ప్రకారం ఎలిసన్ సంపద $3.93 బిలియన్, 34.66 లక్షల కోట్ల చేరగా ఎలన్ మస్క్ $3.85 బిలియన్ రూపాయలు 33.89 లక్షల కోట్లతో సెకండ్ ప్లేస్కు పడిపోయారు.